మాల్చా మహల్. చెప్తుంటారు కదా, కేవలం మనుషులే ఇళ్ళని కోరుకోరు, ఇళ్ళు కూడా అక్కడ ఉండేవారిని తరచుగా కోరుకుంటూ ఉంటాయి. కానీ ఒకసారి ఆలోచించండి, ఒక ఇల్లు, ఆ ఇంట్లో ఉండేవారి మధ్య బంధం తెగిపోకుండా ఎలాంటి గట్టి బంధం ఏర్పడుతుందంటే వాటి మధ్య వచ్చే వారి యొక్క ప్రాణాల్ని అవి బలి తీసుకునేదాకా. ఒకరోజు అర్ధరాత్రి పిడుగుల చప్పుళ్లతో భూమి కంపిస్తుంది. ఒక సన్నటి పొడవాటి దొంగ ఇద్దరు పోలీసు వాళ్ల నుండి తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఒక ఎలక బిలం వైపు పరిగెత్తినట్టు పరిగెత్తుతున్నాడు. కొంచెంసేపు అలాగే పరిగెత్తిన తర్వాత అతని ముందు ఓ గోడ ఉంటుంది. అడ్డమొచ్చిన ఆ గోడని ఆలోచించకుండా దూకేస్తాడు. ఇద్దరు పోలీసులు ఆ గోడని చూసి భయంకరంగా భయపడ్డారు. ఏ విధంగా అయితే పాము గొర్రె పిల్లను చూసి భయపడుతుందో, ఇక ఆ ఇద్దరు పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. గోడ దూకిన తర్వాత అడవిలో కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఆ దొంగ ఒక శిథిలాల వద్దకు వచ్చాడు. తన భుజంపై ఉన్న పెద్ద బ్యాగ్ని కింద దించి ఇలా అంటున్నాడు: ఢిల్లీ దొంగలకి ఒక్కడే రాజు, సలీం బాజా, సలీం బాజా. అరే, ఈ మామలైతే మనల్ని ఇప్పటి వరకు పట్టుకోలేదు, ఇంకా ముందు కూడా పట్టుకోవటం వీళ్ళ వల్ల కాదు. డింక్ టకా డింక్ టకా. ఇక సలీం తను బతికిపోయానని పండగ చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడే అతనికి వెనకాల నుండి ఒక స్త్రీ యొక్క భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. నిన్నెవరు ఇక్కడికి పంపించారు? రాజకుమారి యొక్క మహల్లోకి అడుగు పెట్టడం ఎంత పెద్ద తప్పో నీకు తెలుసా? ఏ వీరవనిత, దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడు. ఈ శిథిలాల్ని పట్టుకుని బిల్డింగ్ కట్టున్నావా నువ్వు? ఏంటి నువ్వు ఇంతకీ ఏం మందు తాగుతుంటావు నువ్వు? నాకు కూడా కావాలి, చెప్పు మరి. నువ్వు కష్టపడి విలవిలలాడుతూ చనిపోతావు. ఆమె ఆ శబ్దంతో అలా చెప్పగానే 2 జర్మన్ షెపర్డ్స్ అతనిపై దాడి చేశాయి. ఇక అతని శరీరంలో ఉన్న మాంసం మొత్తం తినేశాయి. ఇంతటి భయంకరమైన సంఘటన జరిగిన ఈ స్థలం ఒకప్పుడు ఢిల్లీలోని సుప్రసిద్ధమైన స్తూపం మాంచా మహల్. విశాలమైనదిగా, అందమైనదిగా ప్రసిద్ధిగాంచిన ఈ మహల్ ఈరోజు చీకటిలో నిర్మానుష్యంగా ఉంది. 3 రోజుల తర్వాత జూలీ రూస్ నుండి భారత్కి వచ్చిన ఒక పర్యాటకురాలు. ఆమె ఎగ్జిట్ గేట్ దగ్గర ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తోంది. పచ్చపగడి ధరించిన ఆమె ఒక టూరిస్ట్ గైడ్ చేతిలో బొకే తీసుకుని ఆమెకి వెల్కమ్ చెప్తూ ఇలా అన్నాడు: గుడ్ మార్నింగ్ మేడం గారు, వెల్కమ్ టు ఇండియా అండి. నేను మీ ట్రావెల్ గైడ్ హరివిందర్ సోడీని. మీ ప్రయాణం ఇలా ఉండింది? థ్యాంక్ యూ మిస్టర్ సౌదీ, నా పయనం చాలా బాగా జరిగింది. ఈ రోజు మనం ఏం చూస్తున్నాం? మిమ్మల్ని నేను ముందు హోటల్కి డ్రాప్ చేస్తాను. అకార్డింగ్ టు ప్లాన్ మధ్యాహ్నం కుతుబ్ మినార్, సాయంత్రం ఇండియా గేట్. చాలా మంచిది, సరే వెళ్దామా? ఇక అనుకున్నట్టుగానే జూలీ తన ట్రావెల్ గైడ్తో ముందు కుతుబ్ మినార్ చూసింది. తర్వాత సాయంత్రం ఇండియా గేట్ చుట్టూ తిరిగింది. కొంచెం సేపు తిరిగి మొబైల్తో ఫోటోలు తీశాక జూలీ మరియు హర్విందర్లు ఇండియా గేట్ వద్ద ఉన్న ఒక బెంచ్ పైన కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఉంటున్నారు. అప్పుడు జూలీ ఉత్సాహంతో అడిగింది: అరవిందర్, టూరిస్టులందరూ ఇలాంటి ప్లేస్కి వెళ్తారు, కానీ నేను ఒక డిఫరెంట్ అయిన ప్లేస్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. క్షమించండి మేడం గారు, నాకేమి అర్థం కాలేదు. డిఫరెంట్గా అంటే ఏమిటి? నాకు ఏదైనా హారర్ ఎక్స్పీరియన్స్ కావాలి. అరవిందర్, నీకు తెలిసిన ఏదైనా ఒక స్థలం ఉందా, నిజమైన ఆత్మలు తిరిగేటువంటి ప్లేసెస్? అలాంటి స్థలం అయితే ఒకటి ఉంది, కానీ అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళలేను. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి రాలేరండి. అరవిందర్ ప్లీజ్, దయచేసి నన్ను ఈ ప్లేస్కి తీసుకెళ్ళు. నేను నీకు 3 times ఎక్కువ డబ్బులు ఇస్తాను, కానీ ఈరోజు రాత్రి నేను అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలి. సరే మేడం గారు, ఇక మీరు అంతగా చెప్తున్నారు కాబట్టి నేను మాత్రం ఏం ఆపలేను. ఇక మీరు అడ్వాన్స్ ఇచ్చేయండి చాలు. జూలీ దగ్గర నుండి నోట్ల బెండల్స్ తీసుకొని హర్విందర్ ఆమెని అక్కడ వదిలేశాడు. దాంతోపాటు ఆమెకు ఒక చిన్న కెమెరా ఇచ్చేశాడు. దాంతో ఆమె కొన్ని ఫోటోలు తీసుకోగలదు. జూలీ తన గైడ్ సహాయంతో ఏదో ఒక విధంగా గోడ దూకి లోపల చేరుకోగానే ఆమె ముందు ఒక బోర్డు కనిపిస్తుంది. అందులో నల్లటి అక్షరాలతో ఇలా రాయబడి ఉంది: ఎంట్రీ రెస్ట్రిక్టెడ్, బివేర్ ఆఫ్ హౌండ్స్, ఇంట్రూడర్స్ విల్ బి గన్ డౌన్. దానికి అర్థం ఏంటంటే ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళకూడదు అని, అడవి కుక్కలతో జాగ్రత్త, లోపల వచ్చేవాళ్ళు కాల్చేయబడతారు అని. ఇక జూలీ దాన్ని చూస్తూ గట్టిగా నవ్వుతూ ఉంటుంది. నేను నిజంగానే భయపడ్డాను. ఈ వార్నింగ్ కథ ఎవరు భయపడతారు? ఇలా చెప్పి జూలీ అక్కడి నుంచి ముందుకు వెళుతుంది. ఇక జూలీ ఏ భయం లేకుండా ముందుకు వెళుతూనే ఉంటుంది. కానీ ఆమెకి ఒక విషయం తెలియదు, ఏంటంటే
ఒక స్త్రీ యొక్క నీడ ఆమెతో పాటు వస్తుంది అని తెలియదు. కొంచెం సేపు ఇలాగే నడిచాక జూలీకి ఎక్కడో డౌట్ వచ్చి ఆమె కొంచెం సేపటి కోసం భయపడింది. ఇక ఆమె నుదుటిపై నుంచి చెమట కారుతుంది. అప్పుడే జూలీ తన దగ్గరున్న ఫ్లాష్ లైట్తో వెనక్కి తిరిగి చూస్తే అక్కడ కేవలం చిన్నపాటి ఉడత ఉంది. ఇక ఆ ఉడత వెలుతురు పడగానే ఇంకా వేగంగా పారిపోతోంది. కనీసం అరగంట నడిచిన తర్వాత జూలీ తాను అనుకున్న ప్లేస్కి చేరుకుంది. ఇక ఆమె కళ్ళ ముందు భయంకరమైన మాల్చా మహల్ ఉంది. అదొకప్పుడు రాజుల కాలంలో రాణి యొక్క నివాసంగా ఉండేది. ఇక ఆ ప్రయాణంలో జూలీ ఎంతగా అలసిపోయిందంటే కింద చాప పరిచి పడుకోగానే ఆమెకి నిద్ర వచ్చేసింది. ఇక జూలీ నిద్రలోకి జారుకొని కొద్దిసేపే అయ్యింది. అప్పుడే కుక్క శబ్దం వల్ల ఆమెకి మెలకు వచ్చేసింది. ఆమె వచ్చేటప్పుడు బోర్డుపైన చూసిన విషయం జూలీకి గుర్తుకొచ్చింది. లోపల అడవి కుక్కలతో జాగ్రత్తగా ఉండాలి అని. ఇక జూలీ టెన్షన్తో హడావిడిలో తన పక్కన రాళ్లను వెతకడం మొదలుపెట్టింది. తను కాపాడుకోవాలని అలా చేస్తోంది. కానీ ఇది జూలీ పట్ల దురదృష్టం. ఆమె చేసిన అతిపెద్ద తప్పు ఇదే. అప్పుడు జూలీ చేతికి వచ్చింది రాయి కాదు, ఒక జంతువు యొక్క మలము. అది చీకట్లో చూసేసరికంటే ఒక చిన్నపాటి రాయిలా కనిపించింది. మలంతో కూడిన తన చేతులను చూసి జూలీకి అసహ్యం వేసింది. అప్పుడు తన చెవులకి ఎక్కడో నీళ్లు కదులుతున్న శబ్దం వచ్చింది. ఇక జూలీ ఆలస్యం చేయకుండా ఆ శబ్దం వైపు పరిగెత్తింది. ఇక చిన్నపాటి కొలనులో తన చేతిని బాగా కడుక్కుంటుంది. ఇక చేతిని కడుక్కోగానే జూలీ రుమాల్ తీసి తన చేతిని తుడుచుకుంటున్నప్పుడు ఆమె యొక్క తెల్ల రుమాల్ ఎర్రగా అయిపోయింది. ఇక జూలీ మరోసారి ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఆ కొలనులో చూసింది. ఇక అందులో ఆమె ఏదైతే చూసిందో అది చూశాక ఆమె ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఎందుకంటే ఆ కొలనులో ఉంది నీళ్లు కాదు, రక్తం. అందులో పక్షులు, జంతువులు మరియు మానవుల శరీర భాగాలు తేలియాడుతున్నాయి. ఆల్రెడీ నీకు తెలిసిన ఇంగ్లీష్లోనే బయట రాసుంది కదా, నువ్వు అంత ధైర్యం చేసి మళ్ళీ లోపలికి వచ్చావా? ఈ శబ్దం జూలీకి శిథిలాల నుంచి వినిపించింది. ఇక ఇది వినగానే జూలీలో వణుకు పుట్టింది. కానీ జూలీకి తెలుసు ఏంటంటే ఇలాంటి హాంటెడ్ ప్లేస్ని చూసి భయపడుతూ ఉండాలని చెప్పేసి ప్రభుత్వ సంస్థలు ఇలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటాయి అని. ఆ కారణంతో ఆమె కాస్త ధైర్యం తెచ్చుకొని మరియు కాస్త గట్టిగా నిలబడి జూలీ ఇలా అడిగింది, నువ్వు నిజమైన ఆత్మవి కాదని నాకు బాగానే తెలుసు. ఒకవేళ నువ్వు నిజమైన దయ్యం అయితే నా ముందుకు రా. ఇంత నిశ్శబ్దం ఉన్నాక కూడా ఎంతోసేపు వేచి చూసిన తర్వాత కూడా జూలీకి ఎలాంటి సమాధానం దొరకలేదు. దాంతో ఆమె పొగరుతో నవ్వుతూ ఇలా అంటుంది, హాహా, వచ్చిందమ్మా నన్ను భయపడ్డానికి. ఇలాంటి చీప్ ఆత్మలు నా చెయ్యిని కూడా తాకలేదు. జూలీ కోపంలో తిట్టేసిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళాలనుకుందో లేదో అప్పుడే ఈ కథలో ఇంకో ట్విస్ట్ రావాల్సి ఉండేది. ఆ శిథిలాల లోపల నుండి ఒక పచ్చటి వెలుతురు వెలిసింది. తర్వాత వెంటనే ఒక దీపంలా ఆరిపోయింది. జూలీ ఇదేదో సాధారణ మ్యాజిక్ అనుకుంటుంది. దాన్ని బయట పెట్టడానికి ఆమె ప్రయత్నం కొద్దీ వెలుతురు వైపు వెళుతుంది. అప్పుడు చూసేసరికంటే ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అక్కడ మహల్లో 2 శవాలు పడి ఉంటాయి. ఒక స్త్రీ శవం, ఒక పురుషుడి శవం ఉంటుంది. ఇక ఆ శవాల్ని చూస్తే ఇవి అంత పాత శవాలు కావేమో అనిపిస్తుంటుంది. ఇక జూలీ లోపల అసలు భయం అంటే ఏంటో ఇప్పుడు పుట్టింది. భయంతో జూలీ గొంతు తడారిపోయింది. ఇక ఆమె సహాయం కోసం అక్కడ ఇక్కడ చూస్తూ ఉండగా ఒక టేబుల్ పైన ఉన్న లెటర్పై ఆమె దృష్టి పడుతుంది. ఇక ఆ లెటర్ని చూశాక జూలీ ఆగలేకపోయింది. దాన్ని ఆసక్తితో చదువుతూ ఉంది. ఇది నీకొక చివరి వార్నింగ్. నీకు చివరి వార్నింగ్గా రాస్తున్న ఈ లెటర్ని నువ్వు చదువుతున్నావు. ఈ మహల్ మాది. ఇది ఒక టూరిస్ట్ స్పాట్గా మార్చడానికి మేము ఖచ్చితంగా వదలము. లేదు నేను వస్తాను, ధైర్యం చేస్తాను అని అనుకుంటే ముక్కలు ముక్కలుగా నరికేసి కుక్కలకి వేస్తాము. ఇక వణికిపోతున్న జూలీ యొక్క చేతుల్లో నుండి ఆ లెటర్ కింద పడగానే నలువైపులా నిశ్శబ్దం అమలుకుంది. పశుపక్షాదుల శబ్దాలు రాకుండా అంతా సైలెంట్ అయిపోయింది. ఆ నిశ్శబ్దంతో జూలీకి కాస్త ధైర్యం రాగానే అప్పుడే అడవి కుక్కలు మరియు తోడేళ్ళ యొక్క కేకలు వినిపిస్తూ ఉంటాయి. ఆ జంతువుల అరుపులు కేకలు ఎలా ఉన్నాయంటే వారి అమ్మగారి ఇంట్లో ఎవరైతే వస్తారో వారిని ముక్కలు ముక్కలుగా తింటామన్నట్టుగా ఉంది. జూలీ కుక్కల అరుపులు విన్నాక అడవి వైపు పరిగెత్తుతూ ఉంది. ఆ గోడ దూకి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళాలనుకుంటుంది. అలా ఒక గంట సేపు పరిగెత్తిన తర్వాత కూడా జూలీ మళ్ళీ అదే శిథిలాల దగ్గరికి వచ్చింది. జూలీ బాగా అలసిపోయి తన ఓటమిని అంగీకరించి మోకరిల్లిపోయింది. బేగం విలాయత్ మహల్ యొక్క ఆత్మ తన ముందు వచ్చి ఆమెను ఊరుకోమని చెప్పి ఇలా చెప్తుంది,
ఎంత చెప్పినా వినకుండా నీలాంటి వాళ్ళు టూరిస్ట్ స్పాట్ అంటూ ఎగేసుకుంటూ వచ్చేస్తారు ఇక్కడికి. సారీ రాణి మేడం, తెలియకుండా చేసేశాను, నన్ను వెళ్ళనివ్వు. ఖచ్చితంగా వెళ్ళనిచ్చేదాన్ని, కానీ నువ్వు వినలేదు కదా ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా. ఇప్పుడు పాపం మా కుక్కలకు ఆకలేస్తుంది. బేగం మహల్ యొక్క చివరి మాటలు విని జూలీ బతుకుదామన్న చివరి ఆశలు కూడా ఆవిరైపోయాయి. ఇక బేగం సాహెబా సైగ చేయగానే ఆమె యొక్క 3 జర్మన్ షెపర్స్ తేనె తిట్టెపై తేనెటీగలు పడ్డట్టు అవి జూలీపై విరుచుకుపడ్డాయి. ఆ కుక్కలు అందమైన జూలీ శరీరంలోని మాంసాన్ని పీకొత్తిని వదిలేస్తే అప్పుడు కేవలం ఆమె అస్థిపంజరాలే మిగిలాయి. ఆ శిథిలాల నుండి బయటపడ్డ ఈ అస్థిపంజరమే అందరికీ ఒక హెచ్చరిక లాంటిదని చెప్పొచ్చు. బేగం విలాయక్ మహల్ యొక్క మాల్చా మహల్లో ఎవరైతే వస్తారో దొంగలు కానీ ధైర్యవంతులు కానీ రాత్రిపూట ఇటువైపు వస్తే వారి పరిస్థితి కూడా ఇలాగే అవుతుందని. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడు టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తరువాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.